నమస్కారం. యోగా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పవర్ యోగా నిలబడి చేసే ఆసనాలు చూడబోతున్నాం. నిలబడి చేసే ఆసనాల వల్ల మన శరీర భాగాలు మనం చేసే నిజ జీవిత వర్క్లో బాగా యాక్టివ్గా ఉంటాయి. అండ్ సేమ్ టైం మన యోగా కార్యక్రమం పవర్ యోగా చేయడం వల్ల మనకి ఇంకా శరీర భాగాల్లో మనకున్న శక్తి ఇంకా పెరుగుతుంది. అందుకే పవర్ యోగా నిలబడి చేసే ఆసనాలు మన నిజ జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ ముఖ్యమైనవిగా మనం చూసుకోవాలి. మొదటిగా మనం గరుడాసన చూద్దాం. గరుడాసన మనం నిలబడి చేసే ఆసన. పవర్ యోగాలో గరుడాసన కుడి కాలుని ఎడం కాలు వెనక్కి తిప్పుకొని రెండు చేతులు వెడల్పుగా చాపుకొని మనం నెమ్మదిగా చేతులు రెండు దగ్గరికి తెచ్చుకొని ఒక చేయికి ఇంకో చేయి మెల్లి తిప్పుకొని నమస్కార ముద్రలో శరీర భాగాలని నిటారుగా ఉంచుకోవాలి. నెమ్మదిగా మళ్ళీ కుడి కాలిని నెమ్మదిగా తీసేసి రెండు చేతులు నెమ్మదిగా తీసివేయాలి. ఈ ఆసనం వల్ల ఉపయోగాలు: రెండు కాళ్ళ తొడలకి ఉన్న కొవ్వు తగ్గుతుంది, రెండు చేతులకు ఉన్న కొవ్వు తగ్గుతుంది. ఓకే. తర్వాత పార్శ్వ కోణాసన. రెండు కాళ్ళు దూరంగా పెట్టుకొని ఎడం కాలి వేళ్ళని నిటారుగా తిప్పుకొని మోకాలు బెండ్ ఉంచుకోవాలి. వంచిన తర్వాత ఎడం చేతిని కాలికి పక్కగా పెట్టుకొని కుడి చేయి పైకి లేపి కుడి కాలు వెనక్కి పెట్టుకొని బాగా చాపి బాగా గాలి పీల్చుకొని మీ ఛాతీని వెడల్పుగా చేసుకొని మీ ముఖాన్ని పైవైపు ఉన్న చేతి వైపుకి తిప్పుకోవాలి. ఇలా 20 సెకండ్లు ఈ ఆసనాన్ని ఇలా చేసుకుంటే మనకి కాళ్ళు బాగా సాగుతాయి, మోకాలు నొప్పులు ఉంటే తగ్గుతాయి, మడాల నొప్పులు తగ్గుతాయి, చేతులకున్న కొవ్వు తగ్గుతుంది, నడుము దగ్గర మీకు పక్కన ఉన్న కొవ్వు తగ్గుతుంది. తర్వాత ఆసనం తీసేటప్పుడు స్లోగా నెమ్మదిగా మోకాలు నిటారుగా పెట్టుకొని కుడి చేయి కిందకు దించుకోవాలి. తర్వాత మనం వృక్షాసన. ఎడం కాలు మీద పెట్టుకోవాలి. నెమ్మదిగా చేతులు రెండు పైకి లేపుతూ గాలి పీల్చుకొని శరీర భాగాన్ని నిటారుగా పెట్టుకోవాలి. రెండు చేతులు నమస్కార ముద్రలో పెట్టుకొని మీ చూపుని ముందు వైపు పెట్టుకొని మీ మనసుని ముందు వైపు ఒక చిన్న పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ మీద ఉంచుకోవాలి. ఈ ఆసనం మీకు నిజ జీవితంలో చేసే పనులని ఒకే పని మీద మీ మనసుని నిలపడానికి ఉపయోగపడుతుంది. నెమ్మదిగా చేతులు కిందకి దింపుకుంటూ గాలి వదిలేస్తూ తర్వాత కాలిని కిందకి దింపుకోవాలి. కుడి వృక్షాసనం వేసుకున్నాం. ఇప్పుడు ఎడమ కాలితో వృక్షాసనం వేసుకోవాలి. మనం ఏ ఆసనం చేసినా రెండు వైపులో చేయాలి. నెమ్మదిగా చేతులు పైకి లేపి గాలి పీల్చుకుంటూ నమస్కార ముద్రలో పెట్టుకోవాలి. చేతులు మన చూపుని మన ఎదురుగా నిటారుగా పెట్టుకొని గాలి పీల్చుకుంటూ వదిలేస్తూ మన మనసుని ఏదో ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆసనాన్ని ఒక 20 సెకండ్లు ఇలాగే కంటిన్యూ చేయాలి. మన ఆసనం తీసేసే ముందు నెమ్మదిగా చేతులు కిందకి దించుకుంటూ గాలి వదిలేస్తూ కాలు కిందకి దించుకోవాలి. ఇప్పుడు మనం చేయబోయే ఆసన వామనాసన. ఈ ఆసనం వల్ల కాళ్ళలో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, పొట్ట కింద భాగం ఫ్యాట్ తగ్గి
నిటారుగా ఉంటుంది మీ బాడీ. నెమ్మదిగా చేతులు పైకి లేపి కాళ్ళు చాపుకొని నమస్కార ముద్రలో మీ శరీర భాగాల్ని, పై శరీర భాగాల్ని వెనక్కి వంచుకోవాలి. ఈ ఆసనం వల్ల మీకు మెడ నొప్పులు ఏమైనా ఉన్నా తగ్గిపోతాయి. గాలి పీలుస్తూ వదులుతూ ఒక 20 సెకండ్స్ ఇలాగే ఉండాలి ఆసనంలో. తర్వాత స్లోగా చేతులు కిందకు తింపుకొని కాలు దగ్గరకు తీసుకోవాలి. ఇదే ఆసనాన్ని రెండో వైపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకునే ఆసనం బద్ధ కోణాసన. 2 కాళ్ళు దూరంగా పెట్టుకొని గాలి పీల్చుకుంటూ 2 చేతులు పైకి లేపుకొని మోకాళ్ళు కొంచెం వంచుకొని 2 చేతులు కాళ్ళ కింద నుంచి బాగా చాపుకొని ఇప్పుడు మనం మన నుదురుని నేల మీద ఆనించుకొని గాలి వదిలేస్తూ పీలుస్తూ ఒక 20 సెకండ్లు ఇలాగే చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా గాలి పీలుస్తూ తల పైకి లేపుకొని 2 చేతులు కాళ్ళ కింద నుంచి తీసేసుకొని 2 కాళ్ళు దగ్గరకు పెట్టుకోవాలి. ఈ ఆసనం చేయడం వల్ల మనకి పొట్ట తగ్గుతుంది, అలాగే కాన్సంట్రేషన్ పెరుగుతుంది. తర్వాత ఆసన పద్మ సర్వాంగాసన. మొదటిగా మనం పద్మాసనం వేసుకొని ఈ ఆసనంలో మీ భుజాల వరకు నిటారుగా పెట్టుకొని మీ భుజాలు తల కిందగా ఉంటుంది, చేతులు మీ నడుముకి సపోర్టుగా తీసుకోవాలి. కాళ్ళు పద్మాసనంలో వేసి నడుమంతా నిటారుగా పెట్టుకోవాలి. గాలి పీలుస్తూ వదిలేస్తూ 20 సెకండ్లు మీరు అలాగే ఉండాలి. ఈ ఆసనం వల్ల మీకు థైరాయిడ్ తగ్గుతుంది. థైరాయిడ్కి ఇది మంచి ఆసనం. నెమ్మదిగా మీరు ఈ ఆసనం తీసేసేటప్పుడు కాళ్ళు వంచుకోవాలి. వంచుకొని మీరు నెమ్మదిగా నడుం దగ్గర వంచుకొని కిందకు వచ్చి కూర్చొని ఆసనాన్ని తీసేసుకోవాలి. తర్వాత మనం కాళ్ళు పద్మాసనంలోంచి తీసేసుకొని తర్వాత ఆసన మనం ఇప్పుడు అర్ధ మధ్యంగాసన. కుడి కాలుని ఎడంకాలు కిందగా మడుచుకోవాలి. తర్వాత ఎడంకాల్ని కుడికాలు మీదుగా, కుడి మోకాలు మీదుగా పాదాన్ని కుడికాలు వెనక్కి పెట్టుకోవాలి. తర్వాత కుడి చేతిని ఎడం తొడ మీద నుంచి తీసుకొచ్చి ఎడమ బొటన వేలుని పట్టుకొని ఎడం చేతిని వెనకగా మీ కుడివైపు నడుము మీద పెట్టుకోవాలి. ఇలా ఒక 20 సెకండ్లు ఇలాగే ఉండి గాలి పీలుస్తూ వదులుతూ మీ ముఖాన్ని ఎడమ వైపుగా వెనక్కి తిప్పాలి. ఈ ఆసనం వల్ల మీకు మూత్రపిండాల్లో ఉన్న రాళ్ళు కరగడానికి బాగా ఉపయోగపడుతుంది. మీ పొట్టలో ఉన్న నరాలన్నీ, మీ పొట్ట భాగాలన్నీ మసాజ్ లాగా ఉపయోగపడుతుంది. మీకు షుగర్ వ్యాధి కూడా తగ్గడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. తర్వాత నెమ్మదిగా కుడి చేతిని తీసివేసుకొని ఎడం కాల్ని నెమ్మదిగా పక్కకు తీసుకొని కుడి కాల్ని మనం చాపుకోవాలి. ఇదే ఆసనాన్ని మనం రెండో వైపు కూడా చేసుకోవాలి. నెమ్మదిగా ముందు వైపు ఎలా చేసామో తర్వాత కూడా అలాగే చేసుకోవాలి. ఇటువైపు కూడా మనం ఒక 20 సెకండ్లు ఇలాగే ఉండి గాలి పీలుస్తూ వదిలేస్తూ ఆసనాన్ని వేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా కుడి చేతిని తీసుకొని నేల మీద మనం పెట్టుకొని తర్వాత ఎడమ చేతిని తీసేసి కుడి కాలుని చాపుకోవాలి. యోగా కార్యక్రమానికి ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇప్పుడు మనం చేసుకోబోయే ఆసనం పేరు మారీచాసన. కుడి చేతిని కుడి మోకాల్ని చుట్టూ తిప్పుకుంటూ ఎడం చేతిని మీ శరీర భాగం వెనక వరకు పెట్టుకోవాలి. నెమ్మదిగా గాలి పీలుస్తూ శరీర భాగాలను నిటారుగా పెట్టుకొని తలని వెనక్కి వంచుకోవాలి. ఈ ఆసనం చేయడం వల్ల థైరాయిడ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది.